ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి, రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎవరెవరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. అంటే అందరూ సకల దేవతలను ఆరాధించవచ్చు, కాకపోతే మీ పంచమాధిపతి ఎవరు, పంచమంలో ఇప్పుడు సంచరిస్తున్నటువంటి గ్రహం యొక్క అధిష్టాన దేవత ఎవరు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి నుంచి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశినాథుడైనటువంటి శని భగవానుడు 3వ స్థానంలో ఉండి మీకు ఇంతకాలము ఏదైతే ఏలినాడు శని జరుగుతుందని చెప్పి బాధపడుతూ ఉన్నారో అది కాస్త తొలగిపోయింది. అసలు ఉన్నా కూడా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే జనాలు ఇది కాస్త ఎక్కువగా భయపడుతున్నారని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలాగే మీకు ఈ శని, గురువు, రాహువు, కేతువు యొక్క ప్రభావం దేని మీద చూపిస్తుంది. ఈ అష్టమ స్థానంలోకి కేతు వస్తున్నాడు. భాగ్యంలో ఉండేటువంటి కేతు ఎప్పటి నుంచి? జూన్ నుంచి. కాబట్టి జూన్ నుంచి తండ్రి తరపు అంటే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో గతంలో ఎప్పటి నుంచో వాటిని పంచుకునేటువంటి ఏర్పాటు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం కలగనుంది కేతు మార్పు వల్ల. ఇక 2వ స్థానంలో రాహువు మూలంగా ఆన్లైన్ త్రూ అంటే ఇక్కడుంటే వేరే దేశంలో ఉండేటువంటి జాబ్స్కి పనిచేయడం కానీ, లేనట్లయితే ఆన్లైన్లో సేల్స్ అంటూ ఉంటారు, వ్యాపారాలు ఏదైనా వస్తువును ఆన్లైన్ త్రూగా వెళ్ళడం ద్వారా మీకు గ్రోత్ రావడము అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా మకరం వారికి ఈ చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 7వ స్థానంలో ఉన్నందుకు మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన ఆస్తి సంబంధించిన విషయంలో లేదా మీ జీవిత భాగస్వామికి ఏదైనా ల్యాండ్ కొనిచ్చేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా చూసి కొనండి. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి గురువు మీకు మే 15 లోపల మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు 3వ స్థానంలో అధిక గ్రహాలు ప్రస్తుతం సంచరిస్తున్నందుకు సంవత్సరం మొదటి నుంచే కాస్త ప్రదేశము మారడము, అంటే మీరున్న ప్రదేశం నుంచి మారడం కానీ, రెంట్ హౌస్ అయితే మారడం కానీ, లేనట్లయితే మీరు ఏదైనా భూమిని అమ్ముదామనుకునేటువంటి వారికి అమ్మకానికి పోవడం కానీ, అదేవిధంగా మీ సంస్థలు ఏవైతే ఉంటాయో పలానా సంస్థలు అవి పెడుతూ ఉంటారు, ఆ సంస్థ సంబంధించిన విషయంలో మార్పులు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా 3లో అధిక గ్రహాలు అనేటువంటి ధైర్య సాహసాలతో ఏవైనా కొన్ని పనులు చేయడం అనేటువంటిది గోచరిస్తుంది. మరియు ఇక్కడ మొదటి 2 నెలలు వివాహ నిర్ణయాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. అందులో ముఖ్యంగా తల్లిగారి తరపు బంధువర్గం నుంచి వచ్చినటువంటి వివాహ సంబంధించిన విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. మరలా 2 నెలల తర్వాత అంటే దాదాపుగా జూన్ 6వ తేదీ నుంచి మీరు చక్కగా నిర్ణయం తీసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు, కుజుడు మారిపోతాడు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగంలో మార్పులు ఉన్నాయని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఆ యొక్క మార్పుల్లో ఇబ్బంది కలగకుండా ఉండాలి, మరియు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా కేతువు, కుజుడు, రవి, రాహు, శని ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో మీకు చక్కటి ఫలితాలు రావాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. భూ సంబంధంగా ఇబ్బంది పడుతున్నామండి అంటే వారాహి అమ్మవారి యొక్క స్తోత్రాలు సాయంత్ర సమయంలో మీరు పఠించినట్లయితే రైతులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. రైతులకి మరియు భూమి పరంగా ఒకటి సేల్స్ చేద్దామని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు, లేనట్లయితే ఎవరో కబ్జా జరిగిందని చెప్పి బాధపడుతుంటారు, అటువంటి వారు సాయంత్రం పూట వారాహి అమ్మవారిని ఆరాధన చేయడము, మీరు నిత్యము కూడా లలితాంబిక అమ్మవారి యొక్క స్తోత్ర పఠనాలు చేయడం అన్ని విధాల చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇక చాలామందికి జాతకం తెలియదు,
అంటే వాళ్ళ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియదు, కానీ గ్రహాలు మారుతున్నాయి అంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ జాతక చక్రం ఎలా ఉన్నా కూడా మీరు కొన్ని విషయాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా 100% బాగుంటుంది. ఏమిటవి? నిత్య దీపారాధన, ఉదయము సాయంత్రం ఇంట్లో దీపం పెట్టడం, పంచోపచార పూజ చేసుకోవడం. మీ గ్రహాలు ఎలాగున్నా సరే అనుకూలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు దగ్గరలో అతి సమీపంలో ఏ ఆలయం అయితే ఉందో ఆలయానికి వెళ్ళడం. గోశాలకు కనీసం శని ఆదివారాల్లో ఏదైనా ఒకరోజు వెళ్ళి పిడికెడు బెల్లము, గోధుమ రవ్వ అటువంటివి ఏమైనా తినిపించడం, అక్కడ కొంత సేవ చేయడం చేయండి. మరి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయండి, మాకు మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి అనుకునేటువంటి వారు గోవులకి క్యారెట్స్, బెల్లము కనుక తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు పితృదేవతారాధన, దేవతారాధనతో పాటు పితృదేవతారాధన అమావాస్య నాడు ప్రత్యేకంగా మీరు స్వయంపాకం ఇవ్వడము, కాస్త చలివేంద్రాలు లాంటివి, ఈ ఎండాకాలం ఉంది కాబట్టి చలివేంద్రాలు లాంటివి అక్కడ ఏదైనా మీరు సేవ చేయడము, లేదా పక్షులకి కాస్త నీరు తాగేలాగా ఏర్పాటు కనుక చేసినట్లయితే తద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి శాస్త్రాల్లో ఉంది. ఇక చాలామందికి ఏమి జరిగినా సరే ఏలినాడ్సని, కాలసర్పదోషం ఇవే అనుకుంటారు. అవి కాదండి. జన్మజాతకంలో అసలు లగ్నం ఏమిటి, లగ్నాన్ని బట్టే మనిషి యొక్క జీవితం ఉంటుంది. అదేవిధంగా ధనాధిపతి ఎవరు, ఏ మార్గంలో ధనం ఉంది అనేటువంటి ధనస్థానాన్ని బట్టి చూసుకోవాలి. చేసే ప్రయత్నం ఎందుకు ఇబ్బంది అవుతుంది, మూడో స్థానం ఎలా ఉంది. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు నాకు ఎందుకు ఇబ్బంది వస్తుందంటే వాస్తుదోషం ఏదైనా ఉందా, లేకపోతే కొనుక్కోకూడని సమయంలో కొనుక్కున్నామా, లేనట్లయితే 4వ అధిపతి ఇంకా యాక్టివ్ అవ్వకముందు డియాక్టివ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నామా. అసలు కొంతమందికి ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ ప్రాపర్టీ కొనుక్కోకూడని యోగాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేరు మీద కానీ కొనుక్కోవాలి. అదేవిధంగా వివాహ సమయం అనేటువంటిది ఉంటుంది, ఏ సంవత్సరంలో చేసుకుంటే మంచిది, అది చూసుకోకుండా వివాహ సమయం రానప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటువంటివి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సంతాన సమయం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. మరి కొంతమందికి ఇక్కడ ఉండి మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుంది. కొంతమందికి విదేశాల్లో అంటే ఏంటి, దశమాధిపతి 12వ అధిపతి లేదా ధనాధిపతి 12వ అధిపతి కలయికలు ఉంటాయి. అలాంటప్పుడు విదేశీ ధనయోగం ఉంటుంది. అది కొంతమందికి స్వల్పంగా కొంతకాలం వచ్చి వెళ్ళిపోతుంది. అది ఎలా ఉందనేటువంటి చెక్ చేసుకోవాలి. మరి కొంతమందికి వ్యాపార యోగాలు ఉంటాయి, జాబ్ చేసే యోగాలు ఉండవు. అంటే 11వ స్థానాధిపతి లేదా శనికేతువుల యొక్క కలయిక, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి వారు ఆ యొక్క కాంబినేషన్ ఎలా ఉంది ఏమిటనేది చెక్ చేసుకోవాలి. ఈ రకంగా అసలు యోగాలు ఏమున్నాయి, అవయోగాలు ఏమున్నాయి, మహాదశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, గోచారంలో ఉండేటువంటి గ్రహాలు వాటికి సపోర్ట్ చేస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి, ఇవి చూసుకోవాలి. కానీ ఎంతసేపు ఏలినాటి శని వచ్చేసింది కాబట్టి నాకేమీ పనికిరాదు కాబట్టి నేనేమి చేయకూడదు, ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా ఒక్కరినైనా చూపించమనండి. ఏమంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడు, లేదా కాలసర్ప దోషం వచ్చినప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అని ఎక్కడా లేదు. కాలసర్ప దోషాన్ని కాలానికి అప్లై చేయమని చెప్పారు, జన్మజాతకానికి అప్లై చేయమని చెప్పలేదు. అంటే ఏమిటి, పలానా దగ్గర సునామీలు వస్తాయి, లేదా కరోనాలు లాంటివి వస్తాయి, లేనట్లయితే భారీ వర్షపాతాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడానికి చెప్పారు. ఎందుకంటే 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్ప దోషం ఉంది. మన వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అట్లా అయ్యారు. మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్ప దోషం ఉంది. కాబట్టి ఏంటంటే వీటిని పెట్టుకొని మూఢత్వంగా ఉండకండి. శాస్త్రం ఏం చెప్పింది, గ్రహం ఏం చెప్తుంది, గ్రహం ఎలా ఉంది, మీకు ఎందులో యోగం ఉంది, ఎందులో అవయోగం ఉందో తెలుసుకొని వెళ్ళడమే జ్యోతిష్ శాస్త్రం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జన్మజాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయించి మనం చేసే పని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోయామా, అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. మనకి గతంలో ఏదైతే క్రోధీనామ సంవత్సరంలో అనేకమైన గొడవలు జరిగాయో, ఈ విశ్వవసునామ సంవత్సరంలో కొంత తగ్గుతుంది. కాకపోతే విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడడం, జల ప్రళయాలు రావడం, నేవీ లాంటి వాటిల్లో ఉండేటువంటి యుద్ధ సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది రావడము, ఇటువంటివి కొంత వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని కరోనా లాంటిది ఏదో వచ్చేస్తుంది ఈ షష్టగ్రహ కూటం వల్ల అంటున్నారు, అటువంటిది ఏమీ రాదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, షేర్ మార్కెట్ సడన్గా కొలాప్స్ అవ్వడము, మళ్ళీ సడన్గా రైజ్ అవ్వడము, ఇటువంటివి జరుగుతాయి. కొన్ని దేశాలకి ఆర్థిక మాన్యం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి జరుగుతాయి, కానీ మరొకటి ఏమీ కాదు. అదేవిధంగా ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి దాని మీద కేతు సంచారం జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద నాయకులు మార్పులు చెందుతారు. కొంచెం పెద్ద స్థాయిలో ఉండేటువంటి కొంత పీఠాధిపతులకు కూడా శని రాహువుల యొక్క కలయిక మీనరాశిలో ఉన్నందున వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఏదేమైనా అమ్మవారిని, మీ ఇష్టదైవాన్ని మీరు గనక ప్రార్థిస్తూ నిత్యము ఉన్నట్లయితే, ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆ యొక్క భగవంతుడే మనల్ని కాపాడాలని మీ అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.